శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్రరావు గారు. నమస్కారం రాజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో రాఘవేంద్రరావు గారు బిఏ అనటం చూసారా? చూసారా? జనరల్ గా అంటూ ఉంటారు. అవునవును. ఏదన్నా ఇప్పుడు పుల్లయ్య గారు బిఏ చాలా చులకనగా మాట్లాడేది. సొసైటీలో కొంతమంది అవునవును ఏంటి ఏం చదువుకోలేదా, అయితే సినిమాలోకి వెళ్ళిపో. అవును, అంటే సినిమా అంటే చదువుకున్న వాళ్ళు రారని ఒక అభిప్రాయం, అపోహ. అవును, అపోహ. కానీ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఎస్ కృష్ణారెడ్డి గారు పెట్టుకో. కృష్ణారెడ్డి సరిగ్గా పి పుల్లయ్య గారు పెద్ద ఆయన బిఏ. అట్లా ఏమంటే కేవీ రెడ్డి బిఎస్సి. కరెక్ట్. ఎంతమంది డిగ్రీలు వేసుకున్న వాళ్ళే ఉన్నారు కదా. ఎన్టీ రామారావు బిఏ. అట్లనే ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. వాసంతి బిఏ. ఆవిడ అమ్మో, ఆవిడ లేడీస్ లో ఎక్కువ ఫస్ట్ ఎడ్యుకేటెడ్ గర్ల్ నటీమణిగా వచ్చింది ఆవిడ. కానీ ఆవిడకి ఇష్టం లేదు. ఓకే. నటన అంటే అసలు ఇష్టం లేదు. ఇండస్ట్రీకి రావాలని ఇష్టం లేదు. నటన అంటే కూడా అసలు నో ఐడియా ఎట్ ఆల్. తర్వాత ఆవిడ పేరు లక్ష్మీరాజ్యం. ఆల్రెడీ లక్ష్మీరాజ్యం గారు ఉన్నారు కదా, లత్తనశాల తీసిన ప్రొడ్యూసరు, అందుకని పేరు మార్చుకున్నారు ఆవిడ. కరణం ఇంటి పేరా సార్? అది కరణం ఇంటి పేరు. కరణం అచ్చయ్య చౌదరి గారు అమ్మాయి. ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో పుట్టారు ఆవిడ. ఓకే. తిమ్మసముద్రంలో పుట్టి ఎడ్యుకేషన్ అక్కడంతా చదివి గుంటూరులో ఏసీ కాలేజీలో చదివారు. మన రామారావు గారు, మన వాళ్ళందరూ, జగ్గయ్య గారు అందరూ ఏసీ కాలేజీ. సో ఏసీ కాలేజ్ నుంచి వచ్చింది ఆవిడ. క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కదా ఆవిడ. సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ. అంటే మీకు కరెక్ట్ గా చెప్పాలంటే మంచి మనసులు గుర్తుందా మీకు? మా నాగభూషణం గారిని లవ్ చేసి పడిపోతుంది. నాగేశ్వరరావు గారి చెల్లెలు, గుమ్మడి కూతురు, బాబాయ్ బాబాయ్ అంటుంది ఎప్పుడు. నాగభూషణం గారు లవ్ చేస్తుంది ఆవిడ మంచి మనసులు చేస్తే. ఆ తర్వాత ఆ సాంగ్ లో కూడా ఈవిడ నాగభూషణం గారు కూడా పాట పాడతారు. మా నెక్స్ట్ ఇంకా పెర్ఫెక్ట్ సినిమా అంటే సిరి సంపదలు. సిరి సంపదలు గుమ్మడి గారి కూతుళ్ళు ముగ్గురు, సావిత్రి, రెండో అమ్మాయి వాసంతి, మూడో అమ్మాయి గిరిజ. అప్పుడు ఆ మధ్య అమ్మాయి ఇది ఆవిడ చలాన్ని ప్రేమిస్తుంది. ఆ చలాన్ని ప్రేమిస్తే రాజనాల అతను అయితే వీళ్ళ ప్రేమను వ్యతిరేకిస్తాడు. అప్పుడు వ్యతిరేకిస్తే అతను పిచ్చోడ్లాగా నటించిన తర్వాత మళ్ళీ వాసంతిని ఇచ్చేసుకుంటాడు. అందులో పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను అనే పాట కూడా ఈ అమ్మాయి మీద చిత్రీకరించారు. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని వేసింది. తర్వాత గుడిగంటల్లో వేసింది, సుమంగిళ్ళలో వేసింది, వివాహ బంధంలో వేసింది, కాంతారావు గారితో నవగ్రహ పూజా మహిమలో వేసింది. సో చాలా సినిమాల్లో ఇలాగా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో తెలుగు, తమిళ, కన్నడ వేసింది. కానీ ఈవిడికి అసలు నటన అంటే ఇష్టం లేదు. ఎలా వచ్చింది? ఈ హీరోయిన్ గా ప్రయత్నం ఏం చేయాలి? ఆటోమేటిక్ గా వచ్చింది అంతే. ప్రయత్నం లేకుండానే ఆర్టిస్ట్ అయింది. అసలు హీరోయిన్ క్వశ్చన్ కాదు. ఈవిడ హైట్ ఎక్కువ అండి. ఈవిడ హైట్ ఎక్కువ. భారతి ఉండేదే మన బెంగళూరు విష్ణువర్ధన్ భార్య. భారత్ అనే ఉండేది ఆవిడ. హర్నాథ్ అంత హైట్ ఈవిడ, దాదాపుగా 6 లోపు. ఈ హైట్ అనేది ఎప్పటికీ అసలు మోడర్న్ డ్రెస్సులు పనికిరాదు. నంబర్ 1 మోడర్న్ డ్రెస్ పనికిరాదు. ఓన్లీ శారీసే కట్టింది ఎక్కువ. క్యారెక్టర్ లంగా ఓణి శారీస్ తప్ప ఎక్కువ మోడర్న్ డ్రెస్సుల్లో ఈవిడ నటించాల. ఎందుకంటే భౌతిక ఫిజిక్ దీన్ని బట్టే డ్రెస్సులు వేస్తారు, క్యారెక్టర్ని బట్టి. అలాంటి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సాఫ్ట్ క్యారెక్టర్లు, త్యాగం క్యారెక్టర్లు, ఇవన్నీ బాగా చేసింది. ఈవిడ హైట్ వల్ల శారీసే ఎక్కువ క్యారెక్టర్స్ వేసింది. సంప్రదాయబద్ధమైన సంప్రదాయబద్ధమైన క్యారెక్టర్లు వేసింది. ఈవిడ ఏసీ కాలేజీలో ఇంటర్ చదివింది. ఇంటర్ చదివిన తర్వాత మెడ్రాసు ఎత్రాజ్ కాలేజ్ ఏదోలో డిగ్రీ చదివింది. డిగ్రీ చదివిన తర్వాత ఆ కాలేజీలో నాటకాలు వేస్తూ కల్చరల్ సెక్రటరీ ఈవిడ. ఒకసారి ఏం జరిగిందంటే ఈవిడ ఎలా నటనలోకి వచ్చింది అనేది ఇన్సిడెంట్ ఒకటి. ఎత్రాజ్ కాలేజీలో కల్చరల్ సెక్రటరీకి వస్తే యానివర్సరీకి ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా అక్కినేని నాగేశ్వరరావు పిలవడానికి ఫ్రెండ్స్ తోటి వెళ్ళింది ఆవిడ సెక్రటరీ హోదాలో. వెళ్ళిన తర్వాత ఈవిడ యాక్టివ్గా మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం అవన్నీ చూసిన తర్వాత నాగేశ్వరరావు ముచ్చటపడి, నువ్వు నటిస్తే బాగుంటుందమ్మా, నీ డైలాగ్ ఇది బాగుంది, వాచకం బాగుంది, పర్సనాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి, నువ్వు నటిస్తే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి అంది.
కాదమ్మా అసలు ట్రై చేయి నువ్వు, ఎందుకు ఆర్ట్ని ఎందుకు నువ్వు కల్చరల్ సెక్రటరీ ఎందుకున్నావు నువ్వు, మరి నన్ను ఎందుకు పిలుస్తున్నావు నువ్వు, దాని గురించి ఆర్ట్ గురించే కదా, ఆ ఆర్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తావు నువ్వు అని చెప్పి నాగేశ్వరరావు చేశారు. నాగేశ్వరరావు గారు అంతటి వారు చెప్పిన తర్వాత, ఒక పెద్ద నటుడు చెప్పిన తర్వాత తను కాదని ఎలా అంటుంది, సరే సార్ మీ ఇష్టం సార్ అంది. అప్పుడు ఆయన మహాకవి కాళిదాస్ అనే సినిమా తీస్తున్నారు. ఆయన మహాకవి కాళిదాస్ తీస్తుండగా దాంట్లో అమ్మవారి క్యారెక్టర్కి ఒకటి కావాల్సి వచ్చింది. అమ్మవారి క్యారెక్టర్ కరెక్ట్గా ఈ అమ్మాయి బాగుంటుంది, ఆ హైటు ఇది అమ్మవారికి బాగుంటుందని చెప్పి ప్రొడ్యూసర్ సజెస్ట్ చేశాడు. ఆయన ప్రొడ్యూసర్ సజెస్ట్ చేసే మహాకవి కాళిదాస్ ఎవరో ఇంతకుముందు శ్రీరంజని ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం. ఆ శ్రీరంజని పెళ్లి చేసుకున్న అక్కగారి భర్తే మహాకవి కాళిదాస్ నిర్మాత. ఏమండి దాంట్లో అమ్మవారు కాళికా అమ్మవారి లాగా వేస్తారు ఆయన. ఈ శ్రీరంజని అమ్మవారిని బతిమాలుతుంది, నా భర్త ఇలాగ మూర్ఖంగా ఉన్నాడు, ఆయన్ని బాగు చేయమని చెప్పేసి ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తే ఆవిడ నాలుక మీద బీజాక్షరాలు రాస్తుంది. రాస్తే మాణక్యవేణ ముప్పలాలు ఎంత ఇంది కదా. అప్పుడు ఆ పద్యాలన్నింటినీ కూడా అమ్మవారు ఉన్నది ఆవిడే. వాసంతి ఫస్ట్ సినిమా, వాసంతికి ఫస్ట్ సినిమా మహాకవి కాళిదాసు. అమ్మవారి రూపంలో ఫస్ట్ అమ్మవారిగా ప్రవేశించింది ఫస్ట్ సినిమా, అదే కొద్దిసేపే. దీని తర్వాత ఈవిడ గురించి ఎంజీఆర్ కూడా మాదాపూర్ అనే సినిమాలో బుక్ చేశారు. ఇక్కడి నుంచి ఇక వరుసగా తమిళ్. అసలు ఫస్ట్ కనిపెట్టింది శ్రీధర్ అనే డైరెక్టర్. శ్రీధర్ అంటే మనసే మందిరం ఈయన తీశారు సినిమాలు, పెద్ద డైరెక్టర్ ఆయన. చాలామందిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే తమిళ్లో. ఆ శ్రీధర్ అనే డైరెక్టరు జమినీ గణేష్తో తీస్తూ భానుమతి అనుకుంటాను, జమినీ గణేష్ను వాళ్ళతో తీస్తూ సినిమా ఈవిడ సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. ఈవిడ చేయనంది, నేను లా చదవాలి అని చెప్పేసి అప్పుడు డిగ్రీ అయిపోయి యతిరాజ్ కాలేజీలో లా అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత లా చదవడానికి వెళ్తుంది. లా చదవడానికి వెళ్తున్నప్పుడు నేను లా చదువుతున్నాను, నేను చేయనంది. కానీ బతిమాలి వాళ్ళు చేయించారు వాళ్ళు. ఓకే, నువ్వు ఈ క్యారెక్టర్కి సరిపోతావమ్మా అని చెప్పి సెకండ్ హీరోయిన్గా దాంట్లో వేయించారు. తేనెలవు ఆ సినిమా పేరు. అలాగే ఎంజి రామచంద్ర గారితో మాదాపూర్ అనే సినిమాలో కూడా నటించింది. ఇక వరుసగా అలాగా అలవాటు పడిపోయి సినిమాలు వరుసగా చేస్తూ వస్తుంది. తమిళ్ వస్తుంది. ఇక ఈ గుడి గంటలు, వివాహ బంధం, నవగ్రహ పూజ మేమ కాంతారావు గారితో, వివాహ బంధం భానుమతి గారి సినిమాలోను అన్నిట్లోనూ చేసి, సుమంగళి నాగేశ్వరరావు తోటి. నాగేశ్వరరావు సినిమాలు ఎక్కువ చేసింది ఓవరాల్గా. అంటే ఇప్పుడు అటు సిరి సంపదలు కానివ్వండి, మామ మంచి మనసులు కానివ్వండి, ఇటు సుమంగళి కానివ్వండి, నాగేశ్వరరావు ఎక్కువ సపోర్ట్ చేశారు ఈవిడ్ని. ఏం చేద్దంటే హోమ్లీ పేస్ ఇలాగ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈవిడిది లిమిటెడ్ ఫిజిక్ కావటం వల్ల అన్ని పాత్రలకి ఇవి సరిపోదు, కొన్ని పాత్రలే. ఏం చేద్దంటే ఒక పాష్ కానివ్వండి, లేకపోతే మోడర్న్ కానివ్వండి, ఆ పాత్రనికి సరిపోదు ఈవిడ. కొన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్స్కే సరిపోతుంది అనుకున్నప్పుడు సినిమాలు తగ్గడం స్టార్ట్ చేసిన తర్వాత ఈవిడ అక్కడి నుంచి ఒక నిర్మాతగా మారదలుచుకుంది. ఎలాగైనా ఈవిడ బిఏ చదువుకుంది కదా, కొంచెం ఆ సెన్స్ వచ్చింది కొంచెం. అది చదువుకున్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు ఒకదాన్ని తీసి తెలుగులో డబ్ చేస్తే అది హిట్ అయింది. ఆ తర్వాత మన తెలుగులోంచి చిక్కడు దొరకడు, కదలడు వదలడు ఎన్టీఆర్ సినిమాలనేది తమిళ్లో డబ్ చేస్తే అది హిట్లు అయింది. ఇక వరుసగా ఒక తమిళ్ సినిమా రైట్స్ కొని భలే పాప అని ఎస్వి రంగారావు గారితో సినిమా తీసింది. ఎస్వి రంగారావుతో సినిమా భలే పాప, బేబీ రాణి యాక్ట్ చేసింది. ఏమండి ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ దీంట్లో పడింది. ఎక్కువగా జగ్గయ్య గారు కూడా బాగా వాసంతి గారికి సలహాలు ఇస్తూ ఉండేవాడు. నేను చూశాను అది. వాసంతి గారి దాంట్లో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి నేను జగ్గయ్య గారి సలహాలు బాగా తీసుకుంటూ ఉండేది ఆవిడ దీంట్లో యాక్ట్ చేసేది. ఆ సినిమాల్లో కూడా జగ్గయ్య గారు యాక్ట్ చేసేవాడు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, ఆయన బిఏ ఎడ్యుకేటెడ్ కదా, వీళ్ళు బాగా మాట్లాడుకునేవాళ్ళు. నేను చూశాను అప్పుడు వెళ్ళిన కొత్త, నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, చాలా విచిత్రంగా చూసేవాడు నేను. ఏమంటే అయిన తర్వాత ఈవిడ ఇక తను ఇదైపోయింది, ఇక తన క్యారెక్టర్లు ఇంతే అని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడే ఈ వి శ్రీనివాస్ అని కాంగ్రెస్లో ఉండేవాడు. ఆయన కామరాజ్ నాడార్ గారి మీద పోటీ చేసి గెలిచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు మెడ్రాస్. కామరాజ్ నాడార్ను ఓడించడం అంటే ఒక ద్రావిడ నాడులో అసలు పెద్ద సెన్సేషను.
ఆ శ్రీనివాస్ గురించి బాగా చెప్పుకున్నారు. ఆయనకి ఈవిడికి అక్కడ తమిళ ఎంజిఆర్తో చేసింది కదా, ముందు వాళ్ళిద్దరికి సంబంధం మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒకరి పట్ల ఒకరికి ఇష్టపడి ఆ వి శ్రీనివాసన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది, మ్యారేజ్ చేసుకుని ఒక కూతురు పుట్టింది. ఏమండి, ఇది ఫ్యామిలీ వరకు. అయిన తర్వాత తన భర్త సాధించిన విజయాన్ని సినిమా తీయాలనుకుంది. అందుకనే బ్యాక్గ్రౌండ్ మార్చి పూసల వాళ్ళు ఏంది మేము మనుషులమే అని చెప్పేసి అందులో జమున గారు యాక్ట్ చేసినట్టున్నారు. మేము మనుషులు అనే సినిమా ఈ కథ తీశారు. అంటే మామూలు మనిషి ఎంతటి వాడైనా ఎదగగలడు అనే కథతోటి, అంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఎంత స్థాయికైనా ఎదగలడని చెప్పటమే ఆ సినిమా ఉద్దేశం. అది తన భర్త కథ. ఆ తర్వాత భానుచంద్ర హీరోగా మోహన్ గాంధీ డైరెక్షన్లో సినిమా తీస్తే అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత లాస్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా కొన్ని లాసులు వచ్చినాయి ఈవిడికి. ఎన్ని డబ్బింగ్ పిక్చర్లు తీసినా కూడా కొన్ని డబ్బింగ్ పిక్చర్లు చేసినా కూడా అది అంత సక్సెస్ కాలేదు. ఇక తనకు సినిమాలు పనికిరావు అనుకుని ఏమిటో ఎడ్యుకేటెడ్ కదా బాగా, అందుకని పనుకుని ఆ తర్వాత సినిమాలు తీయకూడదు అనుకుని నటిగా కూడా అవకాశాలు లేవు ఆవిడికి. అందుకని ఇక విరమించి కూతురుతోటి కాలం గడిపి 2019లో ఆవిడ ఏదో అనారోగ్యంతో మరణించింది. ఆవిడ 2019లో. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు ఎన్ని సినిమాలు ఉంటాయండి? దాదాపుగా 50-60 సినిమాలు చేసింది. తమిళ ఎందుకు కలిపి 100 సినిమాలు చేసింది. తమిళ, కన్నడం, మలయాళం మొత్తం అన్నిట్లోనూ సపోర్టింగే. అదే హీరోయిన్ గా మాత్రం చేయలేదు. ఒక సినిమా చేశారు హీరోయిన్ గా, ఫస్ట్ లో స్టార్టింగ్ లో అన్నారు చూసారా? ఏది? రెండో హీరోయిన్ గా చేసింది. రెండో హీరోయిన్ గానే, అంటే రెండో హీరోయిన్ అంటే సపోర్టే, అది కూడా సపోర్టింగ్ రోల్, అది కూడా సపోర్టింగ్ కింద లెక్క. హీరోయిన్ అంటారు కానండి, ఓకే ఆవిడ ఒప్పించడానికి సెకండ్ హీరోయిన్ అమ్మ అని అన్నారు కానీ హీరోయిన్ కాదండి. దేంట్లోనూ ఆవిడ హైట్ పక్కన ఎవరు కుర్రాళ్ళు కూడా అప్పట్లో లేరు ఎవరు. హర్నాథ్ ఉన్నాడు కానీ హర్నాథ్తో వేసింది, ఆ తర్వాత కాలంలో వేసింది, సమానంగా సినిమాల్లో వేసింది. తర్వాత ఈ సినిమాల్లో వేసినా కూడా ఆవిడ కరెక్ట్ గా హర్నాథ్ పక్కనే కృష్ణరాజ్ పక్కనే సరిపోయేది. కృష్ణరాజ్తో కూడా వేసింది, అందరి హీరోలతో చేసిందండి ఆవిడ. కాకపోతే చెల్లెలు, మరదలు ఈ కాంబినేషన్స్ అంతే ఎక్కువ. అది వాసంతి గారు అంటే ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్ అయి ఉండి సంస్కారవంతంగా, విమర్శలు లేకుండా, గాసిప్స్ లేకుండా, నీట్గా, అంటే ఒక పద్ధతైన ఆడపిల్ల ఎలా ఉండాలో ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్ల వాసంతి. ఆవిడ గురించి మనం చెప్పుకుని తీరాలి ఖచ్చితంగా. అంచేత అంటే తన గురించి తను తెలుసుకుంది. అందుకనే తను సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇక నేను రిస్క్ చేస్తే నా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోద్దని తెలుసుకుంది. కూతురు జీవితాన్ని కాపాడుకోవాలి, అందుకని సినిమాలకు దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకని తన కూతుర్ని పెంచడంలో కాన్సన్ట్రేట్ చేసి ఆవిడని పెంచి పెద్ద చేసింది. అది ఎందుకంటే చెప్పుకోవాల్సింది అసలు విమర్శన అనేవి లేవండి ఆవిడ. గాసిప్స్ కానీ ఇవి కానీ లేవు అసలు. అందుకని అలాంటి వాళ్ళు అంత జాగ్రత్తగా డీసెంట్గా ఉన్న హీరోయిన్స్లో, అంటే అమ్మాయిల్లో, ఆర్టిస్టుల్లో వాసంతి గారు ఒకరు.